నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. మన కుటుంబాలు కట్టుకోవాలంటే కూడా మన శక్తి, మన బలం కాదు, ప్రార్థన చేయాలి, దేవుని ఆత్మ మీద ఆధారపడాలి, అంటే దేవుని సహాయం కోరాలి. యెహోవా ఇల్లు కట్టాలి, కట్టకుంటే కట్టువాని ప్రయాసము వ్యర్థం. అంటే డిపెండింగ్ ఆన్ గాడ్, ఆల్వేస్ సీకింగ్ గాడ్స్ హెల్ప్. నీ కుటుంబం దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. నీ భర్త లేక నీ భార్య, నీ పిల్లలు, ఇవన్నిటి గురించి 8 ప్రసంగాలు చేసినాను. ఇది 9వ ప్రసంగం. ఓ చక్కగా కుటుంబం కట్టబడేంత వరకు ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ 3 పూటల ఆహారం తినకూడదు, కన్నుల నిండా నిద్రపోకూడదు. ఎందుకంటే కుటుంబం ద్వారా మరి కీడు రాబోతుందా, మేలు రాబోతుందా, సాతానుడు ఏ విధంగా నీ కుటుంబంలోకి ప్రవేశిస్తున్నాడు, పిల్లలు దేవుని శిక్షకు కారకులవుతారా, దేవుని దీవెనలకు కారకులవుతారా, నీవు విడుదల చేసిన ఈ పిల్లలు సమాజానికి ద్రోహులవుతారా, దేవుని సంఘానికి దీవెనకరంగా ఉంటారా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ. కాబట్టి కుటుంబం మీద శ్రద్ధ కొరకు మనం దేవుని ప్రేరణ ద్వారా నేను కుటుంబ విలువలు అనే అంశం మీద మాట్లాడుతున్నాను. కాబట్టి దీని మీద మీరు శ్రద్ధ పెట్టండి. కుటుంబ విలువలు మరి ఇంటిలో సంభాషణ అనే అంశం మీద మాట్లాడినాను. నెగటివ్ కమ్యూనికేషన్ అంటే చీకటి మాటలు లేక కుటుంబానికి ప్రయోజనం లేని మాటలు, క్రియల ద్వారా ఏ విధంగా కుటుంబాలు పడగొట్టబడుతుంది. అంటే నాలుకనే కారణం. జీవము మరణము మన నాలుక వశం. కాబట్టి ఈ నాలుక ద్వారా నీ కుటుంబానికి మేల, ఈ నాలుక ద్వారా కుటుంబానికి కీడ, అది యోచించుకోవాలి. సో నెగటివ్ కమ్యూనికేషన్ అని చీకటి మాటలు, చీకటి చింతలు అంటే చూడండి, ఒక నెగటివ్ ఫోటో చూస్తే ఎలా ఉంటుంది, పాజిటివ్ ఫోటో చూస్తే ఎలా ఉంటుంది, అంటే చీకటిమయమైన మాటలు ద్వారా కుటుంబం పాడైపోతుంది. అంటే దేవుని చిత్తానుసారంగా లేని ప్రవర్తన. నేను విమర్శలు అని చెప్పాను, అంటే ఎప్పుడు భార్య భర్తలు విమర్శిస్తూ ఉంటారు, ఒకరినొకరు పిల్లలను విమర్శిస్తుంటారు, అది తప్పని. రెండవది, కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకోకుండా వచ్చే మాటలు, నెగటివ్ డిమాండ్స్. ఇప్పుడు భార్య ఆరోగ్యం బాగాలేదు, ఆ భర్తకు శ్రద్ధ లేదు, హీ కీప్స్ డిమాండింగ్. అలాంటి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో ఉన్న సమాధానం పోతుంది. భర్త కష్టపడుతున్నాడు, భార్య అర్థం చేసుకోదు. దిస్ ఇస్ కాల్డ్ నెగటివ్ డిమాండ్. పిల్లలకి ఏదో ఇబ్బంది ఉంటుంది, తల్లిదండ్రులు సరిగ్గా పిల్లలను అర్థం చేసుకోకుండా వచ్చే మాటలు, అంటే తెలివి తక్కువ మాటలు వల్ల కుటుంబము చాలా అసమాధానంతో నిండిపోతుంది. కాబట్టి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్టేట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబ పరిస్థితి ఎలాగుంది, నీ భార్య ఆరోగ్యం ఎలాగుంది, భర్త శ్రమిస్తున్నాడు, ఆయన ఎంత టెన్షన్ పడుతున్నాడు, పిల్లలు చాలా కష్టపడి చదువుతున్నారు, మరి వారికి ఏమి ఇబ్బంది ఉంది, ఇవన్నీ అవగాహనతో నీవు నోరు తెరిస్తే చాలా బాగుంటుంది. అల్లాటప్పగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, చాలా గాయాలు కలిగించడం, ఇది కుటుంబము సమాధాన స్థితికి రావడానికి చాలా ప్రయాసం. కాబట్టి నీ మాటలు చాలా ఉప్పు వేసినట్టు, మీ సంభాషణ చాలా రుచికరంగా ఉండాలి. ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది, కృపగల ఉపదేశాన్ని బోధిస్తుంది. అంటే ఆ ఇంటి యజమానుడు కూడా ఒకవేళ చాలా కష్టపడుతున్నాడంటే ఆ కష్టము, ఆ కోపము, ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ అంతా వచ్చి ఇంటి మీద భార్య మీద దులిపి, భార్య డోర్ మ్యాట్ కాదు, భార్య నువ్వు దులుపుకుంటాను డోర్ మ్యాట్ కాదు, భార్య నీ పక్కన ఫలించు ద్రాక్షావల్లి. ఆమె నీకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నీకు ఇచ్చిన వరం. నువ్వు ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం లేదు. కాబట్టి భార్య దినమంతా కష్టపడుతుంది, అప్పుడు నువ్వు భార్య శ్రమను కూడా యోచించే మాట్లాడాలి. అప్పుడు
మృదువైన మాట క్రోధమును చల్లార్చేస్తుంది. ఇంట్లో ఎంత మంచి వాతావరణం ఉంటుంది. ఒక మంచి మాట, నువ్వు దినమంతా కష్టపడుతున్నావు, అది నాకు తెలుసు అంటే చాలు, అయిపోతుంది. షీల్ ఫీల్ సో హ్యాపీ. కాబట్టి అలాంటి మాటలతో కట్టుకోవాలి. ఇప్పుడు కట్టడం అంటే ఏంటి? ఉట్టిగా అయిపోతుందా? ఏదో ఒక అబ్రకదబ్ర అంటే ఒక పెద్ద బిల్డింగ్ వస్తుందా? రాదు. ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, ఎంత శ్రమ ఉంటుంది దాంట్లో, ఎంత నైపుణ్యం ఉంటుంది, ఎంత స్కిల్ ఉంటుంది ఒక ఇల్లు కట్టబడాలంటే. కాబట్టి అది ఒక నిరంతర శ్రమం. ఇట్స్ ఏ కంటిన్యూల్ ప్రాసెస్. ఎవరు చెప్పలేము మా ఇల్లు చాలా పర్ఫెక్ట్ ఉంది, కట్టేసినాం, అయిపోయిందని. ఇట్స్ ఎ డే టు డే ప్రాసెస్. ఇట్స్ ఎ కంటిన్యూల్ ప్రాసెస్. కాబట్టి ఇలాగూ కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఉన్న మాటలు మానాలి. మూడవది, వ్యంగ్యంగా మాట్లాడకూడదు దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా. సర్కాస్టిక్గా అంటే అది ఇన్సల్టింగ్. ఇప్పుడు పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్, నీ భార్యను నలుగురు ముందు మరి కిందికి దించే మాటలు, విమర్శించే మాటలు, ఇన్సల్టింగ్ లేక వ్యంగ్యంగా సూటిపోటి మాటలు ఇలాంటివి మాట్లాడకూడదు. అది చాలా గాయపరుస్తుంది. మనిషి నాలుక వాడిగల మంగలి కత్తి కంటే పదునైందన్నమాట. షీ విల్ క్యారీ ఇట్ త్రూ అవుట్ హర్ లైఫ్. ఆ పలానా ఆనాడు అలాగ అన్నాడు కదా, బాధ ఉంటుంది. లేకుంటే నాలాగా ఉండాలి. స్పిరిచువల్గా ఉంటే ఇవన్నీ పట్టించుకోరు. కానీ అందరికి అలాంటి స్పిరిచువల్ స్టాండర్డ్ రావడం కష్టం కాబట్టి, కానీ అంత మనస్తత్వానికి రావాలి. యూ హ్యావ్ టు కీప్ ట్రైయింగ్. కానీ చాలామంది స్త్రీలు బలహీనంగా ఉంటారు. వాళ్ళు భర్త 25 సంవత్సరాల ముందు చెప్పిన మాట ఇంకా గుర్తు చేస్తూ ఉంటారు. ప్రేమను వృద్ధి చేయకూరు వాడు తప్పిదములను ఏం చేస్తాడు? దాచిపెడతాడు. అది తెలివి అన్నమాట, కట్టుకోవడానికి, గృహం కట్టుకోవడానికి. కాబట్టి లెట్ అస్ నాట్ హర్ట్. అంటే నీ భర్తను బాధ పెట్టకు, నీ భార్యను కూడా బాధ పెట్టకు సూటిపోటి మాటలతో. అది దేవుని చిత్తము కానే కాదు. నాలుక చిన్నవేమో గొప్ప కీడు తీసుకొని వస్తాం. వార్తాపత్రికలను చదివినప్పుడు పెద్ద రాజకీయ నాయకుడు, ఆయన కుమారుడు, యంగ్ మ్యాన్, పెళ్ళి వైభవంగా కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినారు. మరి 10,000 మంది గెస్ట్లు వచ్చినారంట ఆయన పెళ్ళికి. 6 నెలల్లో విడాకులు అయిపోయింది. వాళ్ళకి డబ్బు తక్కువైనది కాదు, వాళ్లకు మరి ఏమి తక్కువైందని. కానీ అక్కడ ఇన్కంపాటబిలిటీ అంటే ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. దే కెనాట్ లివ్ టుగెదర్. చూడండి, దేవుని వాక్యము, ప్రార్థన, దేవుని భయము ఉంటే తప్పకుండా ఒకరిలో అవకతవకున్నా మరొకరు అర్థం చేసుకొని చక్కగా దేవుని సహాయం అడిగి ఆ కుటుంబం కట్టబడుతుంది, పిల్లలు మంచి దారికి వస్తారు. లేకుంటే చాలా కీడు కుటుంబానికి. హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నిటికీ దారి చేస్తుంది. నీ నాలుక సరిగ్గా ఉంచుకోవాలి. తర్వాత 4వది చూసినాము, నేమ్ కాలింగ్. పేర్లు పెట్టి పిలుస్తారు. మంచి పేరు, ఒక ముద్దు పేరుతో పిలిస్తే ఎంత ప్రేమ ఉట్టూడి పడుతుంది కదా. జంతువుల పేరు పెట్టి పిలిస్తే ఆ కుటుంబంలో సమాధానం ఉంటుందా? పిల్లి, కుక్క, నక్క అని పిలిస్తే ఎలాగొస్తుంది? పంది, ఇలాంటివి ఏం పిలవకూడదు. నేమ్ కాలింగ్ చేద్దామనుకున్నా మంచి పేరు పెట్టి, ఇంకా నీకు ప్రేమ ఎక్కువైతే ఆ పేరు కుదించి పిలుస్తారు కదా, ఎంత చక్కగా ఉంటుంది, అలా పిలుచుకోవాలి. 5వది, కంపేరింగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ అదర్స్. అంటే ఇతరులతో పోల్చడం. ఎప్పుడు పోల్చొద్దు. నీ భర్త నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదం, నీ భార్య దేవుడిచ్చిన వరం. ఇతరులతో ఎందుకు పోలుస్తావు? షీ స్పెషల్లీ మేడ్ ఫర్ యూ అండ్ హీ స్పెషల్లీ మేడ్ ఫర్ యూ. దేవుడు ప్రత్యేకంగా నీకు మరి ఒక శిరస్సు లాంటి భర్తనిచ్చి, ఒక చక్కని అందమైన భార్యనిచ్చి, ఆమె ఎంత పైకి ఒకవేళ అందం లేకున్నా డెఫినెట్లీ షీ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మరి తప్పకుండా నీవు నీ భార్యను సొంత శరీరంగా ప్రేమించాలి, భర్తను శిరస్సుగా గౌరవించాలి. కంపేర్ చేయకూడదు అనమాట. ఆయన చూడు అంత బాగున్నాడు, ఆయన ఇట్లా చేస్తాడు, ఆయన కష్టపడతాడు, బిందెలు ఎత్తుకుంటాడు, నీళ్లు పోస్తాడు, నువ్వేమో ఇట్లా చేస్తావు, ఆయన చూడు బాబు బిల్డింగ్ కట్టినావు, నువ్వేం చేసినావు. ఇవన్నీ పురుషులను కించపరిచే మాటలు. వాళ్ళకి ప్రేమ ఎలాగ పుట్టుకొస్తుంది నువ్వంటే? ఆ ఉన్నదాన్ని నువ్వు అభివృద్ధి పరచుకోవాలి. ఏం పర్వాలేదండి, దేవుడు మనకు సరి అయిన సమయంలో అన్ని సమకూరుస్తాడని చెప్తే ఎలాగుంటుంది? కంపేరింగ్ విత్ అదర్ పీపుల్. నువ్వు తెచ్చావు, ఏం కట్టావు, ఏం చేసావు, ఇన్ని సంవత్సరాలు అయింది. ఇటువంటివన్నీ కూడా పురుషుల ధైర్యాన్ని చెడగొట్టే మాటలు స్త్రీలు ఎప్పుడు కూడా పలుకోరు. ఆ కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలు రావు. ఇంత ధైర్యంగా మీరు ఎలా చెప్తున్నట్టు నేను చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు కాదు, 36 సంవత్సరాలు నేను పాటిస్తున్నాను. నా తల్లి చెప్పిన బోధన తప్పకుండా నేను వింటాను, అలాగే ప్రవర్తించడానికి ఇంత పెద్ద పరిచర్య దేవుడు నాకు ఇచ్చినాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంట్లో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దేవుడు ఇయ్యాడు, నమ్మి ఇచ్చినాడు ఈ బాధ్యతలు. అందుకే ధైర్యంగా చెప్తున్నాను. కాబట్టి నీవు ఎప్పుడు కూడా నీ భర్తను ఇతరులతో పోల్చినా కానీ, నీ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చినా కానీ, నీ భార్యను ఇతర స్త్రీలతో పోల్చడం కానీ
చేయకూడదు. పురుషులు కూడా ఈ తప్పు చేస్తారు. భార్యలు ఇతర స్త్రీలతో చూడు, ఆమె ఎంత వయ్యారంగా ఉంది, ఎంత అందంగా ఉంది. అనవసరం నీకు ఎవరెంత వయ్యారంగా ఉందా, నీ భార్య నీకు ముఖ్యం. జస్ట్ ట్రీట్ యువర్ వైఫ్ వెరీ వెల్ విత్ లవ్. ట్రీట్ యువర్ హస్బెండ్, రెస్పెక్ట్ యువర్ హస్బెండ్ విత్ లవ్. ఎప్పుడు మనము దేవుని వాక్యానికి విధేయత చూస్తామో దేవుని కనికరం మన బిడ్డల మీద ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెన్ యూ ఒబే గాడ్, గాడ్స్ మర్సీ విల్ ఫాల్ ఆన్ యువర్ ఫ్యామిలీ. దేవునికి ఎప్పుడైతే విధేయత చూపుతున్నావో తప్పకుండా కనికరం, దేవుని దయ నీ బిడ్డల మీద ఉంటుంది. అదనమాట పెద్ద ప్రిన్సిపల్. కాబట్టి అలా పని తర్వాత ఆ రోజు చూసినాం చెడ్డ మాటలు, బూతులు. ఇది కుటుంబంలో ఉంటుంది. మళ్ళీ వచ్చి ప్రభు బల్లలో పాలు పొందుతారు. ప్రభు వల్ల ఇచ్చేవారు కానీ పుచ్చుకునేవారు కానీ అయోగ్యంగా మీరు దాన్ని ముట్టుకోకూడదు. సిద్ధపరిచేవారు కానీ అంటే ఇట్స్ ఎ హోలీ శాంక్టిఫైడ్ థింగ్. అల్లాటపకపోయి ప్రభు వల్ల దీన్ని మళ్ళీ శాపగ్రస్తులు ఎందుకు కావాలి? నిన్ను నీవు విమర్శించుకోవాలి. ఈ వారంలో నువ్వు ఏదైనా చెడు పనులు చేస్తే దానికి క్షమాపణ పొందాలి. యేసు రక్తము నిన్ను శుద్ధి చేస్తుంది కాబట్టి ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపమైన హృదయంతో కడుగబడి ప్రోక్షింపబడిన హృదయంతో పవిత్రంగా మంచి మనస్సాక్షితో వచ్చి ప్రభు బలలో పాల్గొందారు. అది నీకు ఆశీర్వాదకరం. వారం అంతా చెడ్డ మాటలు, బూతులు, సినిమా పాటలు అవి ఇవి అంతా చేసి మళ్ళీ వచ్చి పరిగెత్తుకొని వచ్చి ప్రభు బలలో పొందడం అది శిక్షార్హమని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి చెడ్డ మాటలు, బూతులు అసలే రావద్దు. సగటు ప్రాయంలోనే నీ ఆయుస్సు దేవుడు మరి తీసేస్తాడంట. నువ్వు అనేక దినములు బ్రతకగోరుతున్నావా అని అడుగుతాడు కదా 34వ కీర్తనలో. అయితే చెడ్డ మాటలు మాట్లాడకుండా నీ నోరును కాసుకో. బూతులు మాట్లాడకూడదు. ఈ నోరు దేవుని మహిమపరచడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దిస్ మౌత్ ఈజ్ ఫర్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఎంత నీకు సహనం పోయినా కానీ లెట్ నో బ్యాడ్ వర్డ్ కమ్ ఫ్రమ్ యువర్ మౌత్. నోటిలో ఒక గడ్డ వస్తే ఏం చేస్తావు? ఇంగరాదు. నేను అటువంటి వాళ్ళు చాలామంది చూసినారు, నోటి నిండా గడ్డ, నీరు పోకుండా ఇక్కడ తోటేసి ఇక్కడ నుండి పైపులో పంపడం. కాబట్టి నీ ప్రతి అభయం కొరకు ఎప్పుడు దేవుని స్తుతించాలి. దేవుని స్తోత్రం. థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీ ఆర్గన్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. కళ్ళు, చెవులు, అంటే ఇవన్నీ దేవుడిచ్చిన కదా, సృష్టికర్త కదా. ఆయన ఘనపరచాలి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు నా స్తోత్రం ఏం చేస్తారట? ప్రచురణ చేస్తారట. భర్తను తిడుతూనే ఉంటారు కొందరు స్త్రీలు. పొద్దున లేవగానే యుద్ధరంగానికి వెళ్ళినట్టు వెళ్తారు, ఇక నడుము మీద చీర చుట్టుకొని. అట్లా కాదు నువ్వు దినం ఆరంభించేది, అలా కాదు. అందుకే పాట పాడిన, శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ దిగాలి నీ కుటుంబంలో వ్యభిచారం ఉందా? నీ భర్తలో వ్యభిచార హృదయం ఉంటే, దేవా నేను ఏం చేయలేను, నా శక్తి కాదు, నా బలం కాదు, ఐ కెనాట్ రిఫార్మ్ హిమ్, యు బర్న్ దట్ అడల్టరీ స్పిరిట్ అని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. నువ్వు శుద్ధంగా ఉంటే నీకు బంధించే అధికారాన్ని దేవుడు ఇచ్చినాడు. ఇఫ్ యు ఆర్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ యూ కెన్ బైండ్ దట్ ఈవిల్. నువ్వు ప్రార్థనలో పోయి ఆయన ముందు అల్లరి చేయొద్దు. నువ్వు సీక్రెట్గా రహస్యంగా మోకాళ్ళ మీద ఉండి, ఇదిగో నా భర్తలో ఉన్న వ్యభిచారపు ఆత్మను నేను బంధిస్తున్నాను దేవ, తప్పకుండా కాలిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని. అలాగే భార్య పెడదారిలో పోతుందని తెలిసి కూడా చూసి చూడనట్టు ఏమి ఉండకూడదు. తప్పకుండా చాలామంది స్త్రీలు ఇలాంటి కార్యాలు చేస్తున్నారు. భర్త ఆఫీస్ పోయిన తర్వాత, పిల్లలు కాలేజ్ పోయిన తర్వాత వాళ్ళ వ్యవహారాలు జరుగుతూనే ఉంటుంది. సెల్ ఫోన్లో మాట్లాడడం, మెసేజ్లు. తప్పని తెలిసినాక ఆ పని చేయకూడదు. ఎందుకు చేయాలి? నీ కుటుంబం ఎందుకు పతనం కావాలి? దేవుడిచ్చిన కుటుంబం కదా, దేవుడు జతపరిచినాడు కదా నిన్ను. మరి ఎందుకు మోసం చేస్తావు నీ భర్తను? దేవుని దగ్గర అలాంటి వారికి క్షమాపణ అడగాలి. అలాంటి జోలికి పోవద్దు. పాపం ఎప్పుడు దాగదు. పాపము చేసిన పాపం నేను పట్టుకుంటుంది, బయటకు వచ్చేస్తుంది, నీ పేరు ఘనత అంతా పోతుంది, అవమాన పాలైపోతావు. యు కాంట్ ప్లే విత్ ఫైర్ అండ్ కీప్ క్వైట్. అగ్నితో ఆడి చెలగాటము ఆడకూడదు. తన ఒడిలో నిప్పు పెట్టుకున్నవాడు మరి కాలకుండా ఉంటాడా? తప్పకుండా. కాబట్టి అట్టి పనులకు ఎప్పుడు కూడా పోకూడదు. విశ్వాసం ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం, కుటుంబ విలువలు అనే శీర్షిక. తర్వాత మనం 7వ చూసిన అబద్ధములు. సత్యమును విరోధంగా మనం ఎప్పుడు అబద్ధము ఆడదు. చిన్న అబద్ధం ఏం పర్వాలేదు, వైట్ లైస్ అంటారు. చిన్న అబద్ధం, చిన్న అబద్ధం కాదు, చిన్న అబద్ధమైన నీ కుటుంబాన్ని ముంచేస్తుంది. పిల్లలు అదే నేర్చుకుంటారు. తల్లి తండ్రి చేసే ప్రవర్తన పిల్లలు తప్పకుండా గమనిస్తారు, అలాగే నడుస్తారు. కాబట్టి చిన్న అబద్ధం కూడా ఆడదు. దేవుడు సత్యవంతుడు. దేవుడు సత్యవంతుడని ఆరాధిస్తావు, దాని తర్వాత పోయి అబద్ధాలు ఆడితే అసలు ఏం పొత్తు
దానికి ఎలా పొసగుతుంది అది? కానే కాదు. కాబట్టి నేను అబద్ధం ఆడనని చెప్పా. సత్యం కొరకు నిలబడాలి. నువ్వు అబద్ధం ఆడకుండా నువ్వు అలవాటు చేసుకుంటే రేపు ప్రభు కొరకు ప్రాణాలు కూడా ఇచ్చేంత శక్తి నీకు కలుగుతుంది. దేవుని స్తోత్రం. విల్ స్టాండ్ స్ట్రైట్, లేకుంటే లాగా పరిగెత్తుకొని పోతావు. నిలబడడానికి దేనికైనా ఒక మంచి కార్యం కొరకు నిలబడాలంటే ఎంత శక్తి కావాలి, ఎంత సత్యం కావాలి నీలో. ఆయన అంతరంగంలో సత్యము కోరువాడు. తర్వాత మనము 8వ చూసాం, శాపవచనం. ఎప్పుడు పడితే అప్పుడు ఇక మూడు బాగాలేదంటే ఇంకా అంత శాపవచనాలు వచ్చేస్తాయి. ఇప్పుడు చాలా శక్తి నాలుకకు. దెర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ యువర్ టంగ్. ఎందుకంటే దేవుని రూపంలో సూచింపబడినాం కదా. ఆయన తన రూపంలో సృజించినాడట, పురుషుని స్త్రీని తన రూపంలో సృజించినాడు. కాబట్టి శపించొద్దు నీ పిల్లలు, అది తప్పకుండా వారికి తగులుతుంది. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. గాడ్ బ్లెస్ యూ బిడ్డ, గాడ్ బ్లెస్ యూ నాన్న. నువ్వు ప్రేమ విత్తితే ప్రేమ పంట కోస్తావు. నేను ప్రేమతోనే కంట్రోల్ చేస్తాను. నా బిడ్డలను పిలిచినప్పుడు నాన్న కొన్నిసార్లు బంగారం అంట, ఏం పోతే నాది మంచి మాట. నా పిల్లలు వెంటనే, మరి ఎంత దూరం ఉన్నారు, చాలా దూరం ఉన్నారు కదా, అయినా వాళ్ళు వెంటనే మమ్మీ ఎంత అప్యంగా ఎంత ప్రేమతో ఉంటారు. తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డలకు మంచి ఉపదేశాన్ని ఇవ్వాలి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హర్ డ్యూటీ. ఎడిపోతేందిలే, వాళ్ళు అట్నే చేస్తారులే. తెలివి లేకనే నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఒక తల్లికి ఎందుకున్నావు మరి? తప్పకుండా నువ్వు తప్పు చేస్తే సరిదిద్దే బాధ్యత లేదా అని. గాడ్ ఈజ్ సీయింగ్ యూ, హిజ్ ఐజ్ ఆర్ ఆన్ యూ అన్న భయమే పిల్లలకు పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా కుటుంబాల్లో యూ అండ్ ఐ, ఇది నీది అది నాది అంటారు. భార్య భర్తలు కూడా ఇది నాది డబ్బు, ఇది నీది డబ్బు, మన ఇద్దరిది ఒకటే పర్సు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాది నీది ఏంది? ఇద్దరు కలిసి దేవుడు జతపరిచిన తర్వాత అది నాది ఇది నీది, మీ ఓళ్ళు మా ఓళ్ళు అనొద్దు. భార్య తల్లిదండ్రులను వారి బంధువులను కూడా గౌరవించాలా. నీకు పుట్టికనే ఒక భార్య దొరకలేదు. యు డిడ్ంట్ గెట్ ఎ వైఫ్ అవుట్ ఆఫ్ ద బ్లూ. మీద ఉండి పడ్డదా? కాదు. రెస్పెక్ట్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ యువర్ వైఫ్, రెస్పెక్ట్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ యువర్ హస్బెండ్. చూడండి, అటు ఇటు బంధువులు ఉంటారు కదా, చెట్టు కొమ్మలు కాసిన కాయల్లా కాదు, బంధువులు ఉన్నారు. వాళ్ళంతా మీ అభివృద్ధి కొరకు ప్రయాసపడిన వారు. కాబట్టి తప్పకుండా భార్య తల్లిదండ్రులను, భార్య అక్కచెల్లను, అన్నదమ్ములను గౌరవించాలి. అదే దేవుని పద్ధతి. దేవుని స్తోత్రం. అంటే నీకు మనస్సాక్షిలో కల్మషం ఉంటే తప్పుకోవాలి అక్కడ నుండి. ఎందుకు నిప్పులో చేయి పెట్టి చేయి కాల్చుకోవాలి? కాబట్టి మెయింటైన్ పీస్, సమాధానం వెదికి దాన్ని వింటాడు. ఏం దొరుకుతుంది, ఏం చేస్తే సమాధానం? నేను కొద్దిగా తగ్గాలి, ఆయన హెచ్చాలి. గాడ్స్ నేమ్ షుడ్ బి గ్లోరిఫైడ్. నువ్వు కొద్దిగా తగ్గాలి. యోహాను ఎంత గొప్ప వ్యక్తి, ఆయన తగ్గించుకుంటాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడు లేడంట. ఇదిగో ఆయన మండుచు ప్రకాశించున్న దీపమై ఉండను, ఆయన తగ్గించుకుంటాడు. యేసుప్రభు ఆయన గురించి అన్ని గొప్ప మాటలు అంటాడు. యోహాను 3:30 ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి. ఆల్వేస్ హంబుల్ యువర్ సెల్ఫ్. దేవుడు అన్యాయస్తుడు కాదు. తగిన కాలం అందరూ నేను చేస్తాడు, హెచ్చిస్తాడు. ఎవరిని దింపలేరు. అప్పుడు నో వన్ కెన్ పుల్ యూ డౌన్ వెన్ గాడ్ హ్యాస్ మేడ్ యూ స్టాండ్. కాబట్టి ఏదో ఆయన అన్నాడు ఇలాగ, ఈమెన్నది అలాగ, వాళ్ళు అన్నారు. ఆడబిడ్డల మీద కూడా అల్లగొద్దండి. ఆడబిడ్డలు వస్తే రెస్పెక్ట్ చేయండి, వాళ్ళ కన్నీళ్ళు పడకుండా చూడండి. చాలా ఆశీర్వాదం. ఇదంతా ఏదో పాత శాస్త్రం అనుకోకండి, ఇదంతా 100% రియల్. ఇంట్లో ఆడబిడ్డలను గౌరవించాలి. వాళ్ళు కన్నీళ్ళు పెట్టొద్దు ఎప్పుడు. ఆ ఉసురు తగులుకుంటే పోనే పోదు. ఆడబిడ్డ వస్తే ఒక చీర కొనియండి, కొద్దిగా ఆమె బాగోగులు తెలుసుకోండి. ఆమె కొద్ది సమయానికే వచ్చింది కదా. కొందరైతే వేరే మార్గాల్లో ఆడబిడ్డల పాదాలు కూడా కడుగుతారు. తప్పేం లేదు నన్ను అడిగితే. యేసుప్రభు అన్నాడు అందరి పాదాలు కడుగు అన్నాడు కదా, అందరి పాదాలు కడుగు అన్నాడు. సో ఇట్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. లవ్ కవర్స్ ఆల్ సిన్. దేవుని స్తోత్రం. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. ఇది నాది, ఇది నీది, మీ వారిది. అదే ఒక కోడలు అనడం వింటున్నా భర్తతోటి, ఇదిగో మీ అమ్మ వచ్చింది, మీరు ఆయన వచ్చిండు, మీ అమ్మ వచ్చిండు. నేను రాగన్నా, మీ అమ్మ కాదు, నీ భర్త తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులే కదా, నీ తల్లిదండ్రులే. యూ హ్యావ్ 2 sets of పేరెంట్స్. నువ్వు కన్న తల్లిదండ్రులు ఉంటారు, భర్త ద్వారా తల్లిదండ్రులు వచ్చినారు. యువర్ ఎ బ్లెస్సెడ్ లేడీ. అలా మాట్లాడద్దు. అమ్మ వచ్చింది అంటే ఎంత బాగుంటుంది.
మమ్మీ వచ్చింది అంటే ఎంత బాగుంటుంది, మీ మమ్మీ వచ్చింది అంటే ఎట్లుంటుంది చూడండి. ఒక్క మాట, ఒక్క లెటర్తో ఎంత డిఫరెన్స్ వచ్చేసిందండి. కాబట్టి నీది నాది అని పోట్లాడకూడదు. తర్వాత 10వ చూసినప్పుడు కొందరు అసలే మాట్లాడరు, అది ఇంకో పెద్ద బాధ. వాళ్ళు కుటుంబంలో ఉంటారు కానీ ఉన్నట్టే ఉంటారు కానీ ఒక్క మాట రాదే వాళ్ళ నోటి నుండి, పలకరు ఉలకరు, ఏం చేయరు అనమాట. అది పెద్ద థ్రెట్ లాగా. అటువంటి అసమాధానమైన వాతావరణాన్ని తొలగించుకోవాలి. ఇంట్లో ఒక తండ్రివి నీవు మేక్ యువర్ వైఫ్ హ్యాపీ, మేక్ యువర్ చిల్డ్రన్ హ్యాపీ. పోలీస్ మ్యాన్ లాగా తిరుగుతావు ఏంటి, డీజీపీ వాను ఇంట్లో కట్టబట్టుకొని తిరగడానికి. అని యూ నో హౌ టు గివ్ ద లవ్ ఆఫ్ గాడ్ టు యువర్ పార్ట్నర్, టు యువర్ చిల్డ్రన్. ప్రేమ, లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. ఒక మెషిన్ నడవకుంటే ఏం చేస్తారంటే దాంట్లో గ్రీస్ పోస్తారు, వెంటనే జుయ్యమని నడుస్తుంది కదా. అలాగే ప్రేమ మరి చాలా కార్యాలకు తోడ్పడుతుంది. కఠినమైన కార్యాలు కూడా చాలా సునాయాసంగా అయిపోతుంది. ఇప్పుడు నీ భార్యతో ఇలాగనుకో, నాకు అన్నం పెట్టు అని అంటే ఎట్లుంటుంది, నువ్వు తిన్నావా, మనం ఇద్దరం కలిసి తిందామంటే ఎట్లా బాగుంటుంది కదా. హౌ ఇట్ అంటే ఒక్క మాటతో సమస్యలన్నీ కూడా మరి తొలగిపోతుంది. ప్రేమ నువ్వు వృద్ధిపరుచుతున్నావు అంటే యు ఆర్ మేకింగ్ ద అట్మాస్ఫియర్ ఎట్ హోమ్ వెరీ స్వీట్ అన్నమాట. యూ క్యాన్. కానీ ఏం చేద్దాం, అందరికి ఆ భాగ్యం ఉండదు కదా. వచ్చిందంటే దందం గుండె ఇక్కడ కూడా కొట్టుకోవాలి, పిల్లలందరూ వణికిపోవాలి. అదేం పెద్ద, నేను చెప్తున్నాను కదా, అది ఇట్స్ ఎ లాస్ టు యూ. నీ రాక కొరకు ఎదురు చూడాలి భార్య, నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూడాలి. పిల్లలైతే ఎప్పుడు డాడీ ఇంటికి వస్తాడని ఎదురు చూడాలి. అక్కడ మోటార్ సైకిల్స్ అప్పుడు వినగా అమ్మ వచ్చిండా, దాపురించిండు నాయన తండ్రి, పిల్లలు ఎక్కడికి వెళ్ళి వచ్చిన వీడు పోతే బాగుండు అన్నట్టు ఉండొద్దు. నువ్వు ఎంత నష్టపోతావు కదా, హౌ మచ్ యు ఆర్ లూజింగ్. అలాగే మరి సైలెంట్ ట్రీట్మెంట్ అంటారు. కొందరు భార్యలు అస్సలు మాట్లాడారు అనమాట. నార్త్ పోల్ సౌత్ పోల్ అంటారు కదా. ఓకే, మరొకటే మరి రూఫ్ కింద ఉంటారు. ఇంత వైరం ఎందుకు, ఇంత కష్టపడి ఎందుకుంటారు కలిసి ఉంటే కలదు సుఖం అంటారే. మరి ఏంటి ఇప్పుడు ఇంత అక్కడ ఆమె ఎడముఖం పెడముఖం. అవును, మరి చాలా వేదనలు కలిగిస్తారు కదా, బాధ కలిగిస్తారు కదా, చాలా మానలేని ఉంటాయి. ఓన్లీ ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారానే గాయాలన్నీ మానుతాయి అన్నట్టు సైలెంట్గా ఉండి ఏం మాట్లాడకుండా ఉండే చాలామంది పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. కమ్యూనికేషన్ సాల్వ్స్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అందుకే యూ హ్యావ్ టు కమ్యూనికేట్, యూ హ్యావ్ టు ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఎక్స్ప్రెషన్ లేకుంటే చాలా ప్రయాసం ఆ కుటుంబాన్ని నడిపిస్తుంది. నో ఓపెనింగ్ అప్, నో డిస్కషన్, నో మీటింగ్. అంటే వాళ్ళు కలిసి గట్టుగా తల్లి తండ్రి పిల్లలు కలిసి మాట్లాడితే చాలా కార్యాలు చర్చించుకోవడం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఓపెన్ టాక్ లీడ్స్ టు వెరీ గుడ్ అండర్స్టాండింగ్. ఈమె చాలా సీరియస్గా ఉంటుంది, అత్తతో కోడలతో ఎందుకు మాట్లాడము, ఉజ్జగించి ఇట్లా మంచిగా మాట్లాడి చెంపకి ఇట్లా తడిచి తల మీద బిడ్డ బాగున్నావు అంటే ఎంత కార్యం ఎంత అయిపోతుంది అబ్బా. నీ ముసలితనంలో నీకు టీ తెచ్చిస్తుంది, నీకు అన్నం పడుతుంది, నీవు అన్ని కార్యాలు చూసుకుంటుంది. నీ నోటిలోనే ఉంది ఆశీర్వాదం అంతా. దేవుని స్తోత్రం. ఆల్ లైజ్ ఇన్ యువర్ ద టంగ్. కొంచెం మంచి మాట్లాడు. కొడుకుని చూసి నాన్న బాగున్నావా, నేనైతే నా కొడుకు కనబడగానే ఈ చెంపగా ముద్దు పెడతా తల మీద మంచి ఇట్లా. రే వాళ్ళు చేసిన తప్పులన్నీ ఏమైనా పోలీస్ స్టేషన్ అయ్యింది ఇంతగానో ఇప్పుడు చెప్పలేడు. మంచిగా చెప్తా ప్రేమతో, బిడ్డ ఇట్లుంటే బాగుంటుంది అట్లా. వాళ్ళకి తెలుసు అనమాట, దిస్ విల్ డెఫినెట్లీ డిస్ప్లీజ్ మమ్మీ. అది అట్లా ఆ సైలెంట్ వైబ్రేషన్స్ అనమాట. నన్ను చూడగానే వెంటనే వాళ్ళకు మైండ్ లాంగ్వేజ్ అనమాట. మా మైండ్సే ఎక్కువ మాట్లాడతాయి. ఓ అమ్మకి ఇది నచ్చదు, అమ్మ పద్ధతి కాదు. వాళ్ళు మాట్లాడుకోవడమే వినింది మీకు చెప్తున్నాను. ఇది నాట్ అకార్డింగ్ టు మమ్మీస్ ఐడియాస్ అంటారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీవు మౌనంగా ఉండి ఏం మాట్లాడకుండా, పిల్లలతో మాట్లాడకుండా, కోడలతో మాట్లాడకుండా, అల్లులతో అయ్యో ఇవన్నీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. నీకు నమ్ముతున్నావా? దేవుని స్తోత్రం. ఆల్ దీస్ ఆర్ బ్లెస్సింగ్స్. నీ కొడుకు కానీ, కోడలు కానీ, అల్లుడు కానీ, బిడ్డ కానీ, మనమలు కానీ, మనమరాలు కానీ దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం అండి. దేవుని స్తోత్రం. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. యూ షుడ్ నో. నీకున్న ఆశీర్వాదాలు నీకు తెలియాలి, దాన్ని చక్కగా వాడుకోవాలి. నీ ప్రవర్తన చాలా బాగుండాలి. యూ షుడ్ బికమ్ ఎ గ్రేట్ పర్సన్. ఇంట్లో నీవు ఒకరోజు లేవంటే
దే షుడ్ ఫీల్ యువర్ యాబ్సెన్స్. నువ్వు ఎంత విలువైన వ్యక్తిగా ఉండాలంటే కొద్దిసేపు నువ్వు కనబడకున్నా కానీ దట్ షుడ్ మేక్ ఏ డిఫరెన్స్. మంచి ప్రేమగల తల్లి ఇంట్లో లేకుంటే ఇంట్లో అందరూ అంటారు అమ్మేటి పోయింది. ప్రేమగల డాడీ తండ్రి ఉంటే నాన్న చూడకుండా చాలా రోజులే నాన్న చూడ అంటే ద బాండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. చాలా చక్కని బంధం ఉన్నందుకే వారు మిస్ అవుతున్నారు అన్నమాట. ఎప్పుడు పోతాడో మరి ఇంట్లో ఉంటే పెద్ద తలనొప్పి, అబ్బో పోయినాడా. కొన్నిసార్లు నేను చూశాను పిల్లలు ఇట్లా ఆ నాట్యం ఆడతారు ఇంటి యజమానుడు బయటికి పోగానే. ఆ స్త్రీకి అయితే అమ్మ తల మీద పెద్ద బరువు తొలగిపోయిందంట. ఎంత దురదృష్టకరం అటువంటి బ్రతుకు. కాబట్టి ఈ కుటుంబ విలువలు అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి సరి చేసుకుందాం. రిపేర్ సెంటర్లు ఉన్నారు ఇప్పుడు మనం అందరం కదా, సర్వీస్ సెంటర్లు, సర్వీసింగ్ అవుతుంది బండ్ల కానీ, అవునా కదా, సర్వీసింగ్ అన్నమాట. అంటే ఆశను కోల్పోకండి, అయ్యో ఇవన్నీ మాకు లేవు కదా మేమంతా అట్లా అనకండి. ఎనీ డే యూ కెన్ బి గుడ్. దేవుని స్తోత్రం. ఇట్స్ నెవర్ టూ లేట్ టు మెండ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు కూడా ఒక మంచిగా ప్రవర్తించడానికి, నీ బ్రతుకు సరి చేసుకోవడానికి ఏ దినమైనా నువ్వు ఆరంభించవచ్చు. ఎనీ డే ఈజ్ గుడ్. ఈ రోజు నుండి నేను మరి దేవుడు చెప్పే మాటలకు నేను లోబడతానంటే దట్ డే ఇట్ సెల్ఫ్ ఈజ్ గుడ్, యు ఆర్ బ్లెస్డ్. విలియం షేక్స్పియర్ ఒక మాట అంటాడు, ఇవన్నీ కలగాలంటే మన హృదయం చాలా నేరుగా సాదా అంటే ఇట్ షుడ్ బి వెరీ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఆయన ఒక మాట అంటాడు, టు దైన్ ఓన్ సెల్ఫ్ బీ ట్రూ. నీకు నువ్వు యథార్థంగా ఉంటే టు యువర్ సెల్ఫ్ యు ఆర్ రైట్. అంటే నీ మనస్సాక్షిలో కల్మషం లేదు, యథార్థంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, ఆటోమేటిక్గా అందరికీ పట్ల కూడా నువ్వు యథార్థంగానే ఉంటావు. కుటుంబంలో కూడా అదే సాక్ష్యం ఉంటుంది. ఏదైనా కుటుంబంలో నుండే ఆరంభం అవుతుంది. పరిశుద్ధత కానీ, ప్రేమ కానీ, తీర్పు కూడా ఎక్కడ బయలుదేరుతుందంట? ఇంట్లో ఒకటి బయట ఒకటి నటించలేము. అది చాలా కాలం నడవదు. కాబట్టి విలియం షేక్స్పియర్ ఏమంటాడు, టు దైన్ ఓన్ సెల్ఫ్ బీ ట్రూ అండ్ ఇట్ మస్ట్ ఫాలో యాజ్ ద నైట్ ద డే, దెన్ దౌ కెనాట్ బి ఫాల్స్ టు ఎనీ మ్యాన్. నీకు నువ్వు దేవుని సన్నిధిలో సరిపెట్టుకుంటే ఇంకెవ్వరికి కూడా నువ్వు వంకరగా కనబడవు. పిల్లల దగ్గర ఒక ఇమేజ్, భర్త దగ్గర ఒక దగ్గర, భార్య దగ్గర ఒక తీరు, బయట ఒక తీరు, ఇలాంటివన్నీ కూడా దేవునికి అయిష్టం. భక్తి అంటే భక్తి అంతే, సత్యం అంటే సత్యం, ప్రవర్తన సరిగుంటే సరిగుంట. ఇంకా నకిలీ డూప్లికేట్లు ఎంతసేపు, ఎంతకాలం. వార్తల్లో చూస్తారు కదా ఎంత భయంకరమైన జీవితాలు ఒక్కొక్కరిది. అక్కడ వచ్చింది మరి అక్కడ ఏ చట్టం వారిని రక్షించదు కదా. ఇప్పుడు నకిలీ పనులు చేస్తే చట్టం అక్కరకు రాదు కదా, వాక్యమే నెరవేరుతుంది. ఇంకెందుకు మళ్ళీ ఇంకో రూట్ పోవడం, పాపం వల్ల వచ్చు జీతము మరణం అని తెలుసుకుంటే చాలు కదా. నీవు ఇంకా పాపం చేయడం ఎందుకు, దేవుని భయం లేకుండా మళ్ళీ ఎందుకు కుటుంబానికి శాపం తీసుకొని రావడం, మళ్ళీ కుటుంబంలో అల్లరి, మరి వాగ్వాదాలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం. అంటే నేటి కుటుంబాలైతే సాతానుకు స్థావరాలైపోయింది. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366
విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 903075. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ